మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం జీవించినంత కాలం జీవితాన్ని సంతోషంగాను ఆనందంగాను సుఖమయంగా మలుచుకోవడానికి ఇష్టపడతాం. ఆ విధంగా నడవాలని కోరుకుంటాం. అందుకని తెలివిగల మానవుడు వస్తువులను కానీ సరుకును కానీ డబ్బును కానీ కొన్ని ప్రాంతాలను కానీ ఎన్నుకుని ఈ ప్రాంతంలో సుఖంగా ఆహ్లాదకరంగా ఉండగలం, కొన్నిసార్లు డబ్బుతో సుఖంగా ఉండగలం అంటూ కొన్ని వాహనాలు అయితే దీంట్లో ప్రయాణం సుఖంగాను సంతోషంగా ఉంటుంది అని. అంటే మనుషులు పడే ప్రయాసం ఏమిటంటే ఆనందమైన జీవితాన్ని సుఖమైన బ్రతుకునకు వస్తువులను కానీ కొన్నిసార్లు డబ్బును కానీ ప్రాంతాన్ని కానీ నిర్ణయించుకుంటారు. కానీ కొంతకాలమే బైబిల్ బోధించే ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఎవరి తలల మీద నిత్య సంతోషం ఉంటుంది? మనం అంతా కోరుకునేది సంతోషం, ఆనందమే కదా. మరి ఆనందం కలిగిన వారమే మనం నడుస్తున్నాం. అక్కడ ఇంకో మాట ఉంది, వారు సంతోష ఆనందం గలవారు అవుదురు, డబ్బు గలవారు అవుదురు, ఆరోగ్యం కలిగిన వారు అవుదురు అనే మాటలు విన్నాం. సంతోషం కలిగిన వారు అవుతారు అని ఎక్కడ ఉంది? దాని కొరకు ఎన్ని ప్రయాసాలు పడినా ఏదో రోజున నిట్టూర్పు నిస్పృహ ఎదురవుతూనే ఉందిగా. అయితే ఇక్కడ వాక్యం ఏముంటుందంటే దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. మీ తల మీద నిత్య సంతోషాన్ని, మీ బ్రతుకును సంతోష ఆనందంతో నేను దీవిస్తాను. అవి కలిగిన వారుగా మీరు ఉంటారు. ఎప్పుడు సాధ్యమవుదట? పైన ఒక వాక్యం రాశాడు. యెహోవా విమోచించిన వారు సంగీత సునాదంతో సీయోనుకు తిరిగి వచ్చేదరు. అంటే అర్థం చెప్పమంటారా? దేవుడు కొంతమందిని విమోచించాడట, వారు తిరిగి సీయోనుకు వచ్చారట. మన భాషలో అర్థమయ్యే రీతిలో చెబుతాను. మనం చీకటిలోనూ రకరకాల వ్యసనాల్లోనూ మానవాళ్ళంతా భయంకరమైన లోకానుసారముగా నష్టాలు కష్టాలు వ్యసనాల్లో సాగారు. కానీ యేసుక్రీస్తు అనే దేవుడు అందులోంచి విడిపించి వారిని సియోనుకి తీసుకుని వచ్చాడు, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు. అట్టి వారికి ఆనందం కలుగుతుంది. అంటే నువ్వు మొదట ఆ శాపం నుంచి, ఆ కన్నెడ నుంచి, ఆ దరిద్రం నుండి, నిన్ను ఏడుతున్న వ్యసనాల నుంచి నీకు విడుదల కలగాలి. అది కలగాలి అంటే చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యావు కదా. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఆ విఫలం అయిపోయావు, నీ వల్ల బయటికి రావలేకపోతున్నావు. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, నేను విమోచిస్తాను. అంటే దేవుడు నీకు మేలు దీవెన ఏది కలుగు చేయాలన్నా మొదట నువ్వు బందీగాను నష్టాలలోనూ చీకట్లో ఉంటే అందులోంచి వెలపలక రావాలి. అంటే ఎప్పుడైతే విడుదల కలుగుద్దో అప్పుడు ఇక జీవితం అంతా దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ మాట విన్నాక, ఈ వాక్యం చదివాక విమోచించబడ్డావా? అందులోంచి నువ్వు బయటపడలేవు. నేను విమోచిస్తాను నేను అంటున్నాడుగా. నా దేవుడు ఎవరో తెలుసా? వెలుగై ఉన్నాడు. ఆయన నిలిస్తే చీకటి ఉండదు. ఆయన విడుదల చేసేవాడు. ఏ బంధకం ఆయన ముందు నిలవదు, ఆటంకాలు ఆయన ముందు ఆగవు. కనుక దేవుడని యెహోవా చేతిలోకి వచ్చి దేవుని సందులో నీవు అప్పగించుకుంటే ఆ బంధకాలు వ్యసనాలు అటన్నిటిని విడగొట్టి నెమ్మదిగా నిన్ను మందిరానికి సన్నిధికి తీసుకుని వస్తాడు. సియోను అనే మాట రాయబడింది. దాని అర్థాలు వేరుగా ఉన్నా అక్కడ తీసుకుని వచ్చాక నీ తల మీద నిత్య ఆనందం ఉంటుంది. దేవుని సందులోనికి వెలుగులోనికి నువ్వు వచ్చిన వెంటనే సంతోషం నీ తల మీద ఒక కిరీటంలాగా పెట్టబడుతుంది. సంతోష ఆనందాలతో నీ హృదయం నింపబడుతుంది. మరి ఎంతకాలం కన్నీళ్ళు, వేదన, కలవరం ఈ జీవితంతో కొనసాగుతూ సంతోషంగా బ్రతుకుదాం అని అనుకుంటూనే నీ జీవితంలో ఇంకా బందీఖానాలోనే ఉండిపోవడం వలన మీకు మేలు జరగటం లేదుగా. ఈరోజైనా నీ పాపాలు ఒప్పుకొని గత తప్పిదాలను విడిచిపెట్టి సరిచేసుకుని యేసు రక్తం ద్వారా విడుదల పొందితే నీకు రక్షణానందం ఉంటుంది, నిత్యానందం ఉంటుంది, పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉంటుంది, వాక్యపు ఆనందం ఉంటుంది, ఆయన కృప పొందేనని ఆనందం ఉంటుంది. అవి నిత్యముగా ఆనందం చేత నువ్వు నింపబడతావు. నీ తల మీద నిత్యానందం ఉండబోతుంది, నిత్య సంతోషం ఉండబోతుంది. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ
మరొక్కసారి నీ బిడ్డల పక్షాన కార్యం చేసి కుటుంబ క్షేమం, సంతోషం, సమాధానం, రక్షణ భాగ్యం, పిల్లల మనుగడ, భవిష్యత్తు దీవెనకరంగా చేయండి. ప్రతి ఇంట్లో ప్రతి వాని మీద ఆనంద సంతోషాలు కిరీటంగా పెట్టబడి దానిలో నడవాలి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.